ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనములు. ప్రియులారా, ఇది నా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. అందరం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియులారా, మనము వారిని పోలి వీరిని పోలి మనం నడుచుకుంటున్నాం. అందుకే మన కటింగ్లు మారటంలా, మన జీవితాలు మారటంలా, మన బ్రతుకులు మారటంలా. కనుక దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డల పోలి నడుచుకోవాలి. దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనం, దేవుని సహవాసానికి వస్తున్నటువంటి మనం, బైబిల్ చదువుతున్న మనం, ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుని పోలి మనం నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో అనేకులు మనను పోలి నడుచుకుంటారు. అప్పుడు వారందరూ కూడా దేవుడి రాజ్యానికి సిద్ధపడతారు. కనుక ఆయనను పోలి మనం నడుచుకుందాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ మాట చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం అపోస్తలుడైనటువంటి పౌలుకుంది. కనుక ఈ రోజున నీకు ఉందా? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? మనుషులు పోలి నడుచుకుంటున్నావా? ఇంటి పక్కల వారికి పోలి, లేకపోతే వారిని చూసి వీరిని చూసి వారిని చూసి పోలి నడుచుకుంటున్నావా? జాగ్రత్త సుమా. దేవుని పోలి నడుచుకో. దేవుని ఆశీర్వాదాన్ని పొందు. దేవుడి వాక్యాన్ని మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.